మీరు కూడా నమస్కారం చేసేప్పుడు మమ అస్మాకం స్వహ కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాదు నామ నక్షత్ర వశాదు జన్మరాశి వశాదు నామరాశి వశాదు ఏ ఏ గ్రహాः హరిష్ట స్థానేషు ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార అర్థం శ్రీ పూర్ణ పుష్కరాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిన్ మండల దీక్ష శ్రీపూర్ణత సిద్ధ్యర్థం స్వామి యాత్ర సందర్శన అనుగ్రహ సిద్ధ్యర్థం లక్షాక్షర మహోత్సవ సమయే యథాయుక్తి లక్ష్మీ గణపతి హవన మహోత్సవ సమయే యథాయుక్తి పంచామృత పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కరిష్యే. చక్కగా పాలు తీసుకోండి అయ్యా. అయ్యా మీరు ఎలా చేస్తారో ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు మాట పట్టింపులు రాకూడదు. మా అందరం ఒకటే కాబట్టి గమనించి చేయాలి. అదిగో మొట్టమొదటిగా ఆవు పాలతో అభిషేకం జరుగుతోంది. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాన్ని ఎలా చేస్తాడయ్యా పరమేశ్వరుడు అంటే కయస సర్వసౌఖ్యాయని అని. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మనందరికీ కూడా సర్వ సౌఖ్యాన్ని కలగజేస్తాడంటే పరమేశ్వరుడు. మరి అట్లాంటి క్షీరాభిషేకం జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. క్షీరాభిషేక ప్రియనే మామూలుగా మంత్రం చెప్తూ ఉన్నాడు. పక్కన మైక్ పక్కన పెట్టి మూడు అభిషేకాలు పూర్తి చేసి నాలుగో అభిషేకంగా పట్టు పేరుతో అభిషేకం చేస్తున్నారండి. పట్టు దేవుతో అభిషేకం చేయడం ఎట్లాంటి ఫలితం కలుగుతుందయ్యా అంటే మధున విజయం తథాని. మన ఏ కార్యక్రమంలో తలపెట్టినా, ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కార్యక్రమం విజయవంతంగా పూర్తవ్వాలన్నా, మన వాయిస్తూ బాగుండాలన్నా పట్టుదేవత అభిషేకం చేయాలండి. పట్టుదేవత అభిషేకం చేయడం వల్ల మధున